ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా ఒక వ్యక్తి దరిద్రుడిగా ఎంచబడటానికి కారణం త్రాగడం వలన. అనగా ప్రతిదినము భార్య పిల్లలను పట్టించుకోకుండా నిత్యము మద్యము సేవించడం, నిరంతరము మద్యముతో కాలము వెళ్ళబుచ్చేవారు త్రాగుబోతులుగా ఎంచబడతారు. వీరు నిరంతరము మద్యము యొక్క నిషాను అనుభవించుటకే వారు జీవిస్తారు. ఇటువంటి వారు దేవుని యందు భయభక్తులు లేనివారు, లోకానుసారులు, విచ్చలవిడిగా జీవించేవారు. వీరికి మనుషుల భయము ఉండదు, సమాజములో మంచిగా బ్రతకాలని ఉండదు, గౌరవ మర్యాదలు కలిగి జీవించాలని వారికి ఉండదు. వీరిని సమాజము కూడా అసహించుకుంటుంది. ప్రియ సహోదరి, ఒక వ్యక్తి త్రాగుబోతుగా ఎలా మారతాడు? త్రాగుడు వ్యసనానికి ఎలా బానిసైపోతాడు? తల్లిదండ్రులైన వారు మర్యాద కలిగి క్రమం కలిగి ఉన్నవారైతే, దేవుని యందు భయభక్తులు గలవారైతే పిల్లలను మర్యాదగా గౌరవప్రదంగా క్రమశిక్షణతో పెంచుతారు. తల్లిదండ్రులైన వారు దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా క్రమం మర్యాదలు లేకుండా ఇష్టానుసారంగా జీవించేవారైతే పిల్లలు త్రాగుబోతులుగా తిండిపోతులుగా వారి ఇష్టానుసారంగా క్రమం మర్యాదలు లేకుండా జీవిస్తారు, విచ్చలవిడిగా జీవిస్తారు. కావున ప్రియ సహోదరి, త్రాగుబోతుతనము తిండిపోతుతనము తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోవడమే కారణము. త్రాగుబోతులైన వారు తిండిబోతులైన వారు దరిద్రులవుతారు అని ఖచ్చితంగా వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నారు. మరి నిజముగా వారు జీవించే విధానము పరిశీలిస్తే దరిద్రులుగానే జీవిస్తున్నారు. కావున ప్రియ సహోదరి, త్రాగుబోతుతనానికి తిండిబోతుతనానికి కారకులు తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రులైన వారు పిల్లలను చిన్ననాటి నుండి దేవుని భయంతో పెంచాలి. పిల్లలను కనుట మాత్రమే కాదు, వారిని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకులుగా గొప్పవారుగా అయ్యేంత వరకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. కావున ప్రియ సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలను పెంచి పెద్ద చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యము విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీ స్తోత్రములు. తల్లిదండ్రులైన వారు పిల్లలను క్రమశిక్షణలో పెంచాలని, క్రమశిక్షణలో పెంచిన వారి పిల్లలు ప్రయోజకులు అవుతారని, గొప్పవారు అవుతారని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారములు నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కోర్టు కేసుల నుండి విడుదల దయచేయండి. చేయని నేరానికి శిక్షణ అనుభవిస్తున్న వారికి విడుదల దయచేయండి. వారి పక్షమున న్యాయం జరుగులాగున మీ కృప ఉంచండి. రైతులను కాపాడండి. వారు వేసిన పంటకు తగిన ఫలితము లభించి వారు ఆశించిన దిగుబడి వారికి లభించేలా మీ కృప ఉంచండి. ఫ్యాక్టరీలలో కంపెనీలలో పనిచేసే కార్మికులను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయుచున్న పని అంతటిలో మీ యొక్క దూతల కాపుదల దయచేయండి. ఎటువంటి అపాయం దరిచేరకుండా మీ కృప ఉంచండి. కంపెనీ యొక్క యజమాన్యమును కాపాడండి. కంపెనీ నడపటానికి తగిన
తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దేశ ప్రపంచ ప్రజలందరినీ కాపాడండి. ప్రతి ఒక్కరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. సహోదరి బుద్ధగళ్ళ విజయకుమారి గారి కుటుంబాన్ని కాపాడండి. వారికున్న ఆర్థిక సమస్యల నుండి, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.